श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai 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 Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసం అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కర్కు ఉత్తరాన్ని తీసుకుని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజ్ చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూట కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి గడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకుని దాదా కేల్కర్తో మాట్లాడారు. ఈ హోళీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకున్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయటపడ్డాయో లేదో ఆ మరో రోజే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయ్ ఖాన్విత్కర్ ఆమెకు ఆప్త బంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు. భూమండలంలో వారికి తెలియనిదంటూ లేదు. అన్నం తినేవారు విష్ణు స్వరూపం. ఉపవాస తపవాసాలు, నిరాహారంగా లేక నీరు కూడా త్రాకుండా ఉండడం, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదా బొట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి, వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం, ఆ హోళీ పండుగ రోజున ఈ స్త్రీ వెళ్ళిన సమయానికి దాదా భార్య అంట రాకుండా బయలుదేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరికపోయి వంట చేయడం ఆమె వంతైంది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకొచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కథామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగడానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణం పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుం చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకడానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకుని విశ్రమించాను. మా ఫకీరు యొక్క వింత సంకల్పాన్ని కానీ నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా ఫకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారిని పేరు పొందారు. 4 బాలురు పనిచేశారు. వారి పని కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పని చేశాడు, రెండోవాడు 100, మూడోవాడు 150. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూచి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారికంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను తలపాగా, శరీరంపై శాలువును ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన వారిని అట్లే మూటగట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనడం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరూ లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభు నిధి నిండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవరూ త్రవ్వుకోరు. ఎవరూ ప్రయత్నం చేయరు. ఆ ధనాన్ని త్రవ్వుకోండి, బాగా దోచుకుని బళ్ల మీద తీసుకుబండి.
తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెప్తాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరల రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు వేరు. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను. నేను అహర్నిశలో నా మనుషుల గురించి చింతిస్తుంటాను. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమాడ్ సాయికి శరణుజొచ్చి వేడుకుంటున్నాడు. అపూర్వమైన ఈ కథావర్ణనను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే, వ్రాయించేవారు రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధించేవారు కూడా వారే. ఈ కథా భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవడానికి తక్కువ? ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తరువాతి అధ్యాయంలోని సారాంశం: అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయగలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచే చేపించారని హేమాడ్ వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురు మహిమా వర్ణనం అను 32వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపాలోకనము పాతక పర్వతాలను దహించి తక్షణము కలిమలాన్ని క్షాళనం చేస్తుంది. అట్టి వారి ఉపకారాలు రాసి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమ శ్రేష్టమైన సుఖాలను కలుగు చేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గురించి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణ అడిగి మరీ పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్ర పొలలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట ధునిలో వేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలే వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతిని ఇవ్వటం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరిని రిక్తహస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమము. అయితే ఆ విభూతి యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా దుని ఎందుకు? రోజు విభూతులు ఇవ్వటం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటిదని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాలకు కాష్టము. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసేపోగానే నిశ్చేషంగా పడిపోయి ఇది వట్టి బూడిదని స్పష్టమవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూతిని ఇస్తాను. అఖిల విశ్వము మాయ యొక్క ప్రదర్శనము.
బ్రహ్మ మాత్రమే సత్యము, బ్రహ్మాండము అసత్యము. ఈ నిజానికి విభూది గుర్తు. దీన్ని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్య, బిడ్డలు, మామ, అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీన్ని విభూది గుర్తుకు తెస్తుంది. ఈ విభూదిని అద్దుకుంటే అదివ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తాత్పర్ తత్వార్థము వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యము. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తర్వాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యము మట్టి కొట్టుకుపోతుంది. అందువల్ల విభూతి విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాలు జంట వల్లనే విభూది దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరటం అత్యంత కష్టము. పెద్దలు, పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతిని ఇస్తారు. నిత్యము మసీదులో దుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతుంటుంది. అందులోని విభూతిని బాబా భక్తులకు పిడిగలతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదం అని విభూతిని ఇచ్చేవారు. తమ బొటన వ్రేళ్లతో భక్తుల నొసటన అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి 3 పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యము నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచము బూడిదతో సమానము. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నా శరీరమైన ఈ శరీరము పతనమైపోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి. అది విభూది ప్రధానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్వార్థమైనదని నిర్ధారణంగా తెలుసుకొని జగత్తు యొక్క మిథ్యత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూదియే అని తెలుసుకోండి. విభూది అంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాము. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రామేతే రామ అయోజీ రాయోజీ ఉదయాంకి గోనియా లాయేజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊదీ సంచులను పట్టుకుని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రావ్యంగా మాటిమాటికి ఈ 2 పదాలను పాడేవారు. సారాంశము: బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూది సంచులను ప్రసవించింది. వానిని లెక్కించటం ఎవరి తరమూ కాదు. ఈ విభూది పరమశుభప్రదము. విభూది ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పారమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూది గురించి అడుగుతుంటారు. అలా అడగకపోతే విభూదిలోని మహత్యము ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీణులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పారమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథము విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్తున్నాను. నారాయణ మోతీరామ్ ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామన్ రావు మోడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీగా చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంటబెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయటం అనే సేవా ధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి
స్వతంత్రంగా ఇదేదో వ్యాపారం చేసుకోవటం ఇంతకంటే మంచిది అని అన్నారు. తర్వాత కొంతకాలానికి భగవంతునికి దయ కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమమని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దాన్ని గమనించి అతనికి సాయి శరణాలయందు నిష్ఠ పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగటంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాలయందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వము. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషుల్లో తమకం సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవం అవుతుంది. తర్వాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తిభావంతో వినండి. నారాయణరావు మిత్రుడికి ఒకరోజు అకస్మాత్తుగా తేలు కుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూదిని రాసుకుంటే చాలా ఉపయోగకరము. కానీ ఎంత వెతికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదైంది. విభూది లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను ఆర్థించాడు. తర్వాత ఆ పటం క్రింద ఆ అగరవత్తుల నుండి రాలిన బూడిదను ఆ క్షణం విభూదిగా భావించాడు. సాయినామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలు కుట్టిన చోట అద్దాడు. భక్తిభావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లానే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు. కానీ విభూది రాసిన తక్షణము బాధ వచ్చిన దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాల్లో ప్రేమ ఉప్పొంగింది. ఏదైనా అగరవత్తుల నుండి రాలిన విభూది దీన్ని బాధపడిన వ్యక్తికి రాయటం జరిగింది. కానీ విభూది అని భావించినప్పుడు దారిపైన మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డ వారికి కాక వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూది లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చేయండి. విభూది ప్రసాదాన్ని పంపండి అని నానా చందోర్కర్ని వేడుకున్నాడు. ఆ కబురు తీసుకుని వెళ్ళటానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెళుతున్నాడు. టానా పట్టణం స్టేషన్ వద్ద నానాకు ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూది లేదు. దారిలో నేలపైన మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థుని ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు వ్రాశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నాన్న బాబాను ప్రార్థించి మట్టిని విభూదిగా భావించి భార్య నొసటిన అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తారంగా చెప్పవచ్చు. ఇది విభూదిని గురించిన చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా ఉన్నప్పుడు భక్త
కళ్యాణక భక్త కళ్యాణక తత్పరుడైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూది యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే రెండవ ఊది చమత్కారాన్ని చెప్తాను. నానా యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేర్ నుండి సాయి సమర్థుణ్ణి ఎన్నో విధాలా పిలవసాగింది. జామ్నేర్లోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికి తెలియదు. సాయిబాబా సర్వజ్ఞులు, సర్వ వ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిదేమీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండడం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు ఈ ఊదిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గీర్ బువా అను గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అతని ఊరు ఖాండేస్లో ఉంది. ప్రయాణానికి సిద్ధమై అతడు మసీదుకు, బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరధారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారి అనుమతిని తీసుకోకుండా వెళ్ళరు. వివాహం కానీ, ఉపనయనం కానీ, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం కానీ, ఏ సంకల్పం కానీ బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గీర్ వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరడానికి వారి అనుమతిని కోరాడు. బాబా, ఖాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఉదయని ఆశీర్వాదాన్ని బయలుదేరడానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపూగీర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేర్కి వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకొని నీవు ముందుకు సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో, శ్యామ ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అక్కడ ఆట్కర్ వ్రాసిన హారతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తర్వాత గోసావికి విభూదినిచ్చి మరికొంత విభూదిని పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ హారతిని తీసుకుని వెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకొని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామ జనార్దనుడు రాసిన హారతి జ్ఞానరాజ అను హారతి పాట వంటిదే ఈ హారతి సాయిబాబా. రెండు సమానంగా ఉంటాయి. జనార్దన భక్తుడు, మాధవ ఆట్కరు సాయి పాదాంకితుడు. ఇతని హారతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ హారతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూది వెంట బాబా పంపించిన హారతి పాట అంతటిని శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తర్వాత తెలుస్తుంది. హారతి గైకను సాయిబాబా మీరు ప్రాణాలకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణ ధూళి యందు ఈ దాసునికి, భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్ళకు శ్రీరంగునిలా దర్శనమిస్తారు. దయాగనులైన సాయినాథ, మీరు వారి భక్తి విశ్వాసాలను అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారం. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక, మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధం, ఊహాతీతం. ఏ దిక్కు లేని అనాథులకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవడానికి యాత్రకు వస్తారు. వారి భయాన్ని తొలగించండి. మీ చరణధూళి సేవయే మా యొక్క
సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాది దేవా, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మ సుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవుకు త్రాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి, వీనితో నేను జామ్నేర్ ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాల యందు విశ్వాసం ఉంచి గోసావి వెళ్ళడానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసా వహించి బాబుగీర్ విభూది ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జామ్నేరుకు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యం లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. 1 రూపాయి 14 అనాల రైలు టికెట్ కొనగా మిగిలిన 2 అనాల డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్ ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూచాడు. అప్పటికే అతడు షిరిడీ నుండి వచ్చిన బాబుగీర్ ఎవరు అని వెతుకుతున్నాడు. ప్రయాణికుల ముందుకు వచ్చి, మీలో షిరిడీ బాబుగీర్ ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగడం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి, బాబుగీర్ నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చందర్కర్ నన్ను పంపారు. వారు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం అని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుండి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు జట్కా బండి అంటే టాంగా వచ్చింది, ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పంట్లం అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు, అవేమన్నా బాడుగకు కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బల్ల కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 గంటలైనప్పుడు, అంటే 11 గంటలకు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగించడానికి వదిలాడు. నేనిప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దామని అన్నాడు. నేను మంచినీరు తీసుకొని వస్తాను, మనం మామిడి పండ్లు, పేడాలు, బెల్లం, అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదాం అని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసల్మాను వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడ్వాల్ క్షత్రియుని పుత్రుణ్ణి, రాజ్పుత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచము లేకుండా నిశ్చింతగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరు పలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోనికి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించడంతో గుర్రాలు ఆగాయి. రామ్గీరు మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు పక్కగా వెళ్ళి కూర్చొని వచ్చేసరికి ఆశ్చర్యం, అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగావాడు కూడా లేడు. ఎవరు కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం, నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చిన వాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గీర్ మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసావి ఆఫీసుకు వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ను అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామ్గీరు విభూదిని, హారతిని బయటకు తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతానంతా మనవి చేశాడు. విశేషం ఏమిటంటే, విభూది వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని, బాధను తొలగించడానికి నవచండీ ఆవాహనం మరియు దుర్గా సప్తసతి పారాయణ చేయించడం చూచి రామ్గీరు ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవారికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందినట్లు నానాకు అనిపించింది. భార్యని పిలిచి కుమార్తెకు నీటిలో వేసి త్రాగించమని విభూదిని ఇచ్చాడు. తాను స్వయంగా హారతి పాడడం
ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే ఆ అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆర్ద్రత తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించటం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడ అని రామ్గీర్ నానాను అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాన్ని గని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి, నటించేది నటింపజేసేది సాయి మాతయే. వారు భక్తుల ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని దారాదర్పణం చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి. కానీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్న అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణమెక్కడిది? వారు నారాయణరావుకు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు. రేపటి నుండి బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అనుభవంలోనికి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్లా? సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిర చరాలలో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమానమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాల యందు దృష్టి నిలిపితే ధ్యాన ధారలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. దీనిని సాయే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్య బిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభిష్టంగా ఉంటే సకల వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలు కలగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు.
తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తిభావం ఆవశ్యకం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడడానికి సైన్యాన్ని సిద్ధపరచవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠానా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ బాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటమును పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి గంధాక్షలతోనూ పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుందని అప్పా చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలాబువ సుతార్ బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూచుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలాబువ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడీ వదిలి వెళ్ళింది లేదు, నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూచాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించటం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూచాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మరచిపోయాను. నేను మరచిపోయానని అనటం కూడా సరైనది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించటం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియచేస్తేనే దేనినైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శనం సమానము. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథానుసంధాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉంచండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. అప్ప ఠానా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండటం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠానాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ
నటశిట పర్వంతం పూర్తిగా పటంలోని బాబా వలెనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీరును చూచి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండటం వలన వీరే సాయిబాబా అని తెలుసుకొని జిజ్ఞాసతో మీరు షిరిడి సాయిబాబాయేనా అని ఫకీరును ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకొని ఫకీరు వెళ్ళిపోయాడు. తరువాత అతడు అక్కడి నుండి వచ్చిన దారినే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పాసాహెబు ముందుకు వెళ్ళక వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడటంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు టానాకు వచ్చి జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకోనందుకు అప్పా మనసు చివుక్కుమంది. పైగా కేవలం ₹1 దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేను ఉండి ఉంటే 10కి తక్కువగా ఇవ్వకుండా అసలు పంపేవాణ్ణి కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతనిని వెదకటానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాలలోనూ అప్పా వెదికాడు. ఆ ఫకీరు కోసం అలా వెదకి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేనిని వెదకటానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టిపరచి తరువాత వెదకటానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గత అధ్యాయంలోని కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్వవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడైన చిత్రేను వెంట పెట్టుకుని మామూలుగా తిరగటానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపే చూస్తూ త్వరగా వారి వద్దకు రావడం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పాసాహెబు అతనిని పరికించి చూడగా ఉదయం వచ్చినది ఇతడే, తాము వెతుకుతున్న ఫకీరు ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నటశిఖ పర్వంతం పటంలో వలెనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప ₹1 ఉంచాడు. ఫకీరు మరలా అడగగా మరొకటి, ఆ పైన ₹3 ఇచ్చాక కూడా ఆ ఫకీరు మరలా అడగగా అప్పాకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్ద ఉన్న ₹3 తిరిగి తీసుకొని ఇచ్చాడు. అయినా అతడు అడగటం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతడు సరే అన్నాడు. ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో ₹3 ఫకీరుకు ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీరు తృప్తి చెందలేదు. మరలా ఇంకా దక్షిణను అడగగా అప్ప వెంటనే ఈ ₹10 నోటు మాత్రం మిగిలి ఉంది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏదీ లేదు అని అనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేయరాదు అని అన్నాడు. అప్ప అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు ₹9 ఇచ్చేసి వచ్చిన దారినే అతి వేగంగా వెళ్ళిపోయాడు.
ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవడం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక వినండి. దహను అన్న ఊరిలో హరిబావు కర్నిట్ అన్న పేరుతో సాయి చరణాలయందు అనన్యమైన భక్తి భావం గల భక్తుడుండేవాడు. క్రీశ 1917 సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణిమను ఎన్నుకొని షిరిడీ యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. బాబా పూజ యథావిధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకొని క్రిందకి దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు మరొక రూపాయిను ఇవ్వాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది. ఆ రూపాయిని తన వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవటానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశపాండే పై నుండి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కర్నిట్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో సహా నాసిక్లో దిగాడు. కాలారాముని దేవాలయంలోకి దర్శనానికి కర్నిట్ వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింగ్ మహారాజు అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కర్నిట్ యొక్క చేతి మణికట్టును పట్టుకొని నా రూపాయిని ఇవ్వు అని అడిగాడు. కర్నిట్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా రూపాయిని ఇచ్చాడు. తాను ఇవ్వతలచిన రూపాయిని సాయియే అలా స్వీకరించారని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవడం జరిగింది. మనసు సంకల్ప వికల్పాత్మకం అనే ఆలోచన తరంగాలు ఒకటి పైన మరొకటి లేస్తుంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానినే అలా పోషిస్తే అది శుభప్రదం. దానినే చక్కగా అనుసంధానం నిధిధ్యాసన చేయాలి. దానిని మరచిపోకూడదు అన్న మాటను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పాసాహేబు అన్న మాటను తరువాత మరచిపోయేవాడే. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీరు వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తం 19 రూపాయలు ఉండగా అతడు అప్పాకు 9 రూపాయలను మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది. బాబా చేతి స్పర్శ కలిగిన ఆ 9 బంగారు నాణెముల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయటం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్పా భార్య కాయా వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించాడు. మరలా అడగలేదు. కానీ తన భార్య ఇచ్చినది తక్కువ అని అప్పా మనసుకు తోచింది. నేనైతే ఫకీరుకు 10 ఇచ్చేవాని అని అనుకున్నాడు. అప్పా అలా 10 రూపాయలు ఇస్తానని వచనబద్ధుడైనప్పుడు వానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ ఫకీరు ఇతరుల వంటివాడు కాడు. ఎవరో బికారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరల వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరని
అప్ప అనుమానించాడు. ఫకీరు అడిగినప్పుడు అప్ప వద్ద 6 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ డబ్బుని ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పా సాహెబ్ నిమిత్త మాత్రుడు. మీది మాది మన అందరి పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తుంటాం. మనమంతా వాగ్దాన తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం క్రింద మీద అవుతుంది. నిశ్చయం అన్నది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు తన మాటను నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తిభావంతో ఉండే భక్తులు ఐహికమైనవి కానీ లేక ఆముష్కికమైనవి కానీ కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వారిని తీర్చుతారు. అప్పా సాహెబ్ మంచి తెలివిగలవాడు, ఆంగ్ల విద్యా విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలు మాత్రమే ఇచ్చేది. తరువాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకటికి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడూ అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించడం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైనది. తరువాత ఫకీరు అప్పాకు ఇచ్చిన విభూది పొట్లాన్ని భక్తిగా విప్పి చూశాడు. విభూతితో పాటు దానిలో పూలు, అక్షింతలు ఉన్నాయి. తాయెత్తును చేయించుకొని దానిలో వారిని ఉంచి అత్యంత పూజ్యభావంతో చేతికి కట్టుకున్నాడు. తరువాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూది మహిమ ఎంత గొప్పది! విభూది శంకరుని భూషణం. భక్తిగా నొసట రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కొని లేదా స్నానం చేసి నిత్యం విభూదిని రాసుకొని చరణ తీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత, పుణ్యం కలుగుతాయి. అంతేకాదు, విభూది విశేషం ఏమిటంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఈ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తులవ్వండి. హేమాడ్ సాయికి శరణు వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూది యొక్క మహిమను చెబుతాను. సాయిబాబా దర్శనం మరియు విభూది చర్చనంతో ఎముకలలో వ్రణం నిర్మూలమటం, నారుకురుపు నివారణం, గ్రంథి జ్వరం తొలగిపోవడం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. స్వస్థశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి ప్రభావం అన్న 33వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విభూది మహిమ యథార్థంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా విభూది యొక్క గుణాలను, లక్షణాలను వర్ణిస్తాను. వెనుకటి అదే కథా వృత్తాంతాన్ని, అదే విభూది వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసుతో వినండి. ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూదిని అద్దగా బాధ నిర్మూలమైంది. ఇటువంటి విభూది కథలు అనేకం. శ్రోతలకు మచ్చుకకు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైనది కనుక వింటే
అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో డాక్టర్గా ఉన్న ఓ వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. అతడు స్వయం వైద్యుడు, స్నేహితుడు వైద్యుడు. అనేక రకాల చికిత్సలు చేశారు. వారు శస్త్రచికిత్సలు చేయగల సమర్థులు. వారు ఎంతో అనుభవం ఉన్నవారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు, ఆ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అని పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నింటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయసులో ఉన్న అబ్బాయి బాధను సహించలేక బిలబిలలాడుతుంటే ఆప్తులు, బంధువులు ఆందోళన చెందేవారు. ప్రయత్నాలన్నీ పరాకాష్ఠనందుకున్నాయి. అయినా వ్యాధి ఏ కాస్త అయినా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు. దేవీ దేవతలు కానీ దేవత కానీ ఎవరూ కూడా సహాయపడలేదు. షిరిడీ గ్రామంలో అవలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది. వారు షిరిడీలోని సత్పురుష శ్రేష్ఠులు, యోగీశ్వరులైన సాయి మహారాజు కేవలం దర్శనం కలిగింది. భగవంతుని తలుచుకొని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా